చనిపోయారు. 7 మంది చనిపోతే నాకు భయం వేసింది. మా చిన్నాన్న డ్రైవింగ్, నాకు వద్ద రాజకీయాలు, నా కొడుకు నా పిల్లలను తీసుకొని నేను వెళ్తానని కూడా చెప్పాను. కానీ ఆ 7 మందిని చూసిన తర్వాత ఈ నియోజకవర్గం అవసరం, పరిటాల కుటుంబం అవసరమని రాజకీయాలు నేర్పించిన దేవుళ్ళు నా ఈ నియోజకవర్గం ప్రజలను కూడా నేను తెలియజేస్తున్నా. నా కంఠంలో ప్రాణం ఉండగా, పరిటాల కుటుంబం ఉన్నన్నాళ్ళు ఈ నియోజకవర్గం ప్రజల్ని, విగ్రహం పెట్టిన మన సబితమ్మ గారిని ఎప్పటికీ నేను మరచిపోవాలి ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఆ రోజు నియోజకవర్గం ఎమ్మెల్యే అయినా ఏ ఒక్కరు నాకు ఆ వర్కులు కావాలి, ఈ వర్కులు కావాలనే వాళ్ళు కూడా లేరు. కనీసం అధికారులతో కూర్చొని భయపడే వాళ్ళం. మీరు రెండన్న మీరు కూర్చొన్నాక చెప్పండి అని పార్థసారథన్న గారు కానీ మనందరూ కూడా వచ్చి మాకు కొన్ని పాఠాలు కూడా నేర్పించారు. ఇక్కడ ఉండే వాళ్ళ సీనియర్ నాయకులు, రొద్దం మండలం గారి, సోమన్యపల్లి మండలం కానీ, మన పెనుగొండ మండలంలో ఉండే పరిటాల రవి గారితో నడిచిన నాయకులు అందరూ కూడా నాకు తోడుగా ఉండి ఆ రోజు అన్ని రకాలుగా నన్ను ఆదుకునే దేవుళ్ళు మీరే అని కూడా పేరు చెప్తున్నాం. మాకు ఈ రోజు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు గారు, రెండోసారి రాజకీయ భిక్ష పెట్టింది అని కూడా పెనుగొండ నియోజకవర్గ ప్రజలని తెలియజేస్తుంటాం. మేము ఎప్పుడు కూడా మర్చిపోం. మొన్న కూడా నాకు కార్డు ఇచ్చేకి వచ్చారు అన్నలందరూ. వచ్చినప్పుడు కూడా మాధవ్ నాయుడు అన్న గారు, నారాయణ గారు అందరితో కూడా మేము ఒకటే చెప్తాం. మా ఆయన పరిటాల రవి గారు విగ్రహం పెడుతున్నారు కాబట్టి ఎప్పుడు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా మా ప్రాణాలు ఉన్నంతసేపు మేము మర్చిపోమన్నా అని కూడా వాళ్ళకి అందరికీ కూడా చెప్పింది కూడా జరిగింది. ఈ రోజు కాంతి విగ్రహం 8 అడుగులు పెట్టారు. సబితమ్మ గారికి దీనికి సహకరించిన నాయకులందరూ, పరిటాల అభిమానులందరికీ కూడా పేర్లు చెప్తే తక్కువైతే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అభిమానులే కాబట్టి అందరూ కూడా కలిసి మీరు సపోర్ట్ చేసిన దానికి ప్రత్యేకంగా నా కుటుంబం తరఫున కూడా మీకు అందరికీ కూడా పేరు నమస్కారం కూడా తెలియజేస్తున్నాం.